హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 125 మంది ట్రాఫిక్ మార్షల్స్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్స్ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనే సంస్థ ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇండస్ట్రీ, అదర్ ఎస్టాబ్లిష్మెంట్, పోలీస్ ఆఫీసర్స్ కలిసి దీనిలో ఉంటారు. ది సెక్యూరిటీ కౌన్సిల్ ఇస్ హెడెడ్ బై సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్ గారు. అలాగే ఇండస్ట్రీ తరపు నుంచి శేఖర్ రెడ్డి గారు సెక్రటరీ జనరల్గా దీన్ని హెడ్ చేస్తున్నారు. దీనిలో 6 ఫోరమ్స్ ఉంటాయి. ట్రాఫిక్ ఫోరం, విమెన్ సేఫ్టీ ఫోరం, ఫిజికల్ సేఫ్టీ ఫోరం, అలా 6 వెర్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క వెర్టికల్ని జాయింట్ సెక్రటరీస్ అండ్ కన్వీనర్స్ హెడ్ చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ తరపు నుంచి ఒకరు జాయింట్ సెక్రటరీగా ఉంటారు. పోలీస్ తరపు నుంచి డీసీపీ కానీ జాయింట్ కమిషనర్ కానీ కన్వీనర్గా ఉంటారు. అలాగే ఈరోజు ట్రాఫిక్ ఫోరం తరపు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ట్రాఫిక్ ఫోరంని హెడ్ చేస్తున్నారు నాతో తోడుగా. సో ఈరోజు మనకి ట్రాఫిక్ జంక్షన్స్, చాలా జంక్షన్స్ మనకి ఇంకా మ్యాన్ చేయడం లేదు బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్. దాన్ని ఇంకా ఆగ్మెంట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో పబ్లిక్ పార్టిసిపేషన్తో వారే ఈ ట్రాఫిక్ మార్షల్స్కి పేమెంట్ చేసే విధంగా ఒక 125 మార్షల్స్ని ఈరోజు మేము డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది. దీనికి హెచ్సిఎస్సి ద్వారా ఆల్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ హాస్పిటాలిటీ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ముందుకు వచ్చి దీనికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా త్వరలోనే మేము ఈ నంబర్ని ఒక 500 దాకా తీసుకెళ్లాలని ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకెళ్తా ఉన్నాము. ఇవి మన హైదరాబాద్ పట్టణం ఒక ట్రాఫిక్ సేఫ్ కమ్యూట్కి ఇది చాలా ఉపయోగం అవుతుంది. అలాగే 50 బైక్స్, అవెంజర్ క్రూజర్ బైక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో మొబైల్గా మా సిబ్బంది డిఫరెంట్ సెక్టార్లు వెళ్తూ ఉంటారు. ఏదైతే జంక్షన్స్ మధ్యలో ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదు లేన్స్ బై లేన్స్లో ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వీరు అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇంకా మెరుగుపరిచే విధంగా వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి జనాలతో కమ్యూనికేట్ చేయడానికి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం వాళ్ళకి ఒక ఎక్స్టెండబుల్ మైక్రోఫోన్ ఇవ్వడం జరిగింది. ఈ వయలేషన్స్ అవన్నీ వాళ్ళు ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసే విధంగా వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడైనా నైట్ టైంలో ఇమీడియట్గా వాళ్ళు దిగి ఒక జంక్షన్ని మేనేజ్ చేయాలంటే ఎల్ఈడి బ్యాటన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు యాక్సిడెంట్ అయినా వీళ్ళే ఫస్ట్ రెస్పాండర్స్ కాబట్టి బేసిక్ లైఫ్ సపోర్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఈ బండిలోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డాష్బోర్డ్ క్యామ్ కూడా ఈ బండిలు పొందుపరచడం జరిగింది. ఆ డాష్బోర్డ్ కెమెరా ద్వారా ఏ వయలేషన్స్ జరిగినా కూడా ఆటోమేటిక్గా ఇది రికార్డ్ అయ్యే విధంగా ఉంటుంది. అది తర్వాత మేము చలాన్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ చేసే విధంగా దీన్ని ఇంకా మెరుగుపరచాలని కోరుతున్నాం. మేము ట్రై చేస్తూ ఉన్నాము. అలాగే వాళ్ళకి కిట్, ఒకవేళ వర్షం వచ్చిందంటే కూడా వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉండదు. వీళ్ళు ఇమీడియట్లీ రైన్ కోట్స్, రైన్ షూస్ వేసుకొని అక్కడ వాటర్ లాగింగ్స్ దగ్గర ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసే విధంగా ఆ కిట్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే సిటీలో 50 వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేసినాము. దీన్ని ఇంకా ఒక 150 వెహికల్గా తీసుకెళ్లాలని ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాము. దీనికి స్పాన్సర్ చేసిన వివిధ సంస్థలు, దీన్ని ముందు నుంచి నడిపించిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీసర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.